సిట్ అధికారులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో దర్యాప్తు ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారించడానికి కొద్దిసేపటి కిందనే సిట్ అధికారులు నందినార్లోని తన నివాసానికి అయితే కేసీఆర్ నివాసానికి అయితే రావడం జరిగింది. మొత్తం ఇప్పటికే 6 సిట్ అధికారుల బృందం సంబంధించి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. దాంట్లో ఈ కేసులో సిట్ ఈ కేసు సంబంధించి ఐఓగా ఉన్న వెంకటగిరి, తర్వాత విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, తర్వాత శ్రీధర్కి సంబంధించి కానీ మిగతా వాళ్ళ అధికారులందరూ కూడా కొద్దిసేపటి కిందకైతే రావడం జరిగింది. మొత్తం 3 వెహికల్లో కూడా వారు ఇక్కడికైతే చేరుకొని తర్వాత కొద్దిసేపటి కింద అయితే విచారణ ప్రస్తుతం అయితే ప్రారంభం కావడం జరిగింది. విచారణలో పలు అంశాలపైన కూడా అధికారులు కేసీఆర్ని అయితే విచారించనున్నారు. ఇప్పటికే విచారణకు సంబంధించి కూడా ఏ విధంగా ఎలాంటి విచారణ కొనసాగించాలనే దాని మీద కూడా సిట్ అధికారులు పలుమార్లు కూడా ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సిట్ చీఫ్గా ఉన్న సజన నేతృత్వంలో కూడా ఈ సమావేశానికి సంబంధించి నిన్న నిర్వహించడం జరిగింది. ఈరోజు 3 గంటల నుంచి దాదాపు మరి సుదీర్ఘంగా ఆ విచారణకు సంబంధించి కూడా కొనసాగించే అవకాశం ఉంది. దాంట్లో విచారణలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఎప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ను ప్రధానంగా దీంట్లో నిర్వహించడానికి సంబంధించి కూడా ఇతర వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేయడం జరిగిందో వారి ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేయడం జరిగిందనే దాని మీద కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే దృష్టి సాధించే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకు ఇటు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఎవరైతే వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కొంతమంది ఇప్పటికే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ కుమార్ కూడా వారిని విచారణ కొనసాగించడం జరిగింది. ఈ నెల గత నెల జనవరి 20, 23, 27 తేదీల్లో కూడా ఇలా 3 విచారణ అయితే పూర్తి కావడం జరిగింది. దాంట్లో వారిని ఒక్కొక్కరిని 7 గంటల పాటు కూడా సుదీర్ఘంగా విచారించి దాంట్లో ప్రభాకర్ అంశాన్ని ప్రస్తుతం అంటే రిటైర్గా ఉన్న అధికారిని ఒక కీలకమైన ఎస్ఐబికి సంబంధించి కూడా చీఫ్గా ఏ విధంగా నియమించారు, మళ్ళీ పునర్నియామకం ఎందుకు చేశారన్నది కూడా పలు అంశాలపై కూడా వారిని అయితే విచారించడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కూడా అధికారులు అయితే రికార్డ్ చేసి తర్వాత వాటిని కూడా పొందుపరిచి ఒక ఛార్జ్షీట్లో కూడా దాఖలు చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి వివరాలు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరొక పక్క అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేసీఆర్ ఆదేశాలతో ఇదంతా చేశామని చెప్పి కూడా వారు స్టేట్మెంట్లో ఎవరైతే పోలీస్ అధికారులు కానీ తర్వాత వారు ఇచ్చిన కొంతమంది బాధితులు కానీ ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈరోజు కేసీఆర్ని సిట్ అధికారులు అయితే విచారణ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి విచారణలో సందర్భంగా ఇటు ప్రభాకర్ విషయం కానీ తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా అధికారులు అయితే కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో మరి ఇప్పటికే 6 సిట్ అధికారుల బృందం అయితే దాదాపు 9 మంది బృందం ఉన్నప్పటికీ 6 అధికారులు మాత్రం ఇప్పటికే ఇక్కడికైతే రావడం జరిగింది. దాంట్లో విజయ్ కుమార్ సంబంధించి కూడా ఒకసారి ఈ అధికారి చూసుకున్నట్లయితే ఈ కేసు మొదటగా కేసు నమోదైనప్పటి నుంచి కూడా తర్వాత బదిలీపై సిద్దిపేట వెళ్ళడం తర్వాత మళ్ళీ బదిలీపై ఇక్కడికి రావడంతో కూడా ఈ కేసులో ఒక సిట్ ఏర్పాటు చేయడం, తాజాగా 2వ సిట్లో తనను కూడా ఒక సభ్యునిగా దీంట్లో చేర్చడం జరిగింది. దాంట్లోకి సంబంధించి కూడా మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి కూడా కొంత అనుభవం ఉంది. తర్వాత ఐఓ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరి కూడా మొదటి నుంచి ఇటు సాక్షులను కానీ తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ బాధితులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిని కూడా వెంకటగిరి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించడం జరిగింది. మొదటగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత తాజాగా జరిగిన పరిణామాలంతా మొత్తం కూడా ఒక దీంట్లో ఐఓ ఆఫీసర్గా వెంకటగిరిని నియమిస్తూ కూడా జూబ్లీస్లోని ఏసీబీ కార్యాలయానికి సిట్ కార్యాలయానికి ఏర్పాటు చేస్తూ కూడా అధికారులు అయితే అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్లో ఇంకా అంటే ఎలా నిర్వహించాలి, వాటికి సంబంధించి స్టేట్మెంట్లు ఎవరెవరు ఏ కోణంలో ఆ స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ వారికి సంబంధించిన ప్రశ్నావళి కూడా ఇప్పటికే తయారు చేయడం జరిగింది. కేసీఆర్ అప్పుడు గవర్నమెంట్లో ఉన్న సమయంలో అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆ అధికారులకు సంబంధించి ఎలాంటి వారికి ఫోన్ను ట్యాపింగ్ చేశారనే దాని మీద కూడా ఒక స్పష్టంగా వివరాలు కావాలని చెప్పి కూడా ఆ సిట్ అధికారులు అయితే వివరాలు అడిగి తెలిసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం అధికారులు మరి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం, మొదటిగా నోటీసులు ఇచ్చినప్పటికీ తర్వాత తను అందుబాటులో ఎర్రవల్లికి వచ్చి విచారణ చేయాలి, తర్వాత ఎర్రవల్లికి నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం, తర్వాత 2వ నోటీసులో ఇటు ఖచ్చితంగా నేను చట్టాన్ని గౌరవిస్తూ తర్వాత
తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నాను కాబట్టి విచారణకు హాజరవుతానని చెప్పి కూడా నిన్న ఒక 6 పేజీలకు సంబంధించి కూడా లేఖను కూడా కేసీఆర్ ఐఓ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరికి అయితే రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంటే మధ్యాహ్నం 1 గంటల సమయంలో కూడా కేసీఆర్ ఇటు నందినార్లోని తన నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. చేరుకున్నప్పటికీ అప్పటికే సిట్ అధికారులు విచారణ గది కానీ తర్వాత విచారణ చేసే ఎవరెవరు ఉండాలి ఏంటిది అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇంట్లో వాళ్ళకి సంబంధించి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పుడు కేసీఆర్తో పాటు తన ఇంట్లో కేటీఆర్, హరీష్ రావుకు సంబంధించి కానీ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నట్లయితే ఒక ప్రాథమికంగా తెలుస్తుంది. దాంట్లో కేవలం కేసీఆర్ను విచారించేందుకు కూడా ఒక ప్రత్యేకంగా రూమ్ కావాలి. ఆ రూమ్లో సంబంధించి కూడా కొన్ని చైర్లను కూడా ఏర్పాటు చేసుకునేందుకు కూడా అధికారులు సిద్ధం చేసుకోవడం జరిగింది. దాంట్లో మరి ఇంకా దాంట్లో విచారణ సమయంలో కేవలం ఒక వ్యక్తి అంటే ఒక అధికారి మాత్రమే కేసీఆర్ను విచారణ కొనసాగిస్తారా లేదా అందరూ కలిసి విచారణ కొనసాగిస్తారా చూడాలి. మనం ప్రస్తుతం విజువల్ చూస్తున్నాం. జిరాక్స్ మిషన్లతో పాటు తర్వాత కంప్యూటర్లు తర్వాత కొన్ని డాక్యుమెంట్లు కీలకమైన డాక్యుమెంట్లు కూడా 2 ఇనుప పెట్టెల్లో తీసుకొని లోపలికైతే తీసుకురావడం జరిగింది. దాంట్లో మరి ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయి తర్వాత వాటికి సంబంధించి కేసీఆర్ ముందు పెట్టి విచారణ కొనసాగిస్తారా లేదా వాటిని చూపిస్తారా, ఆధారాలు చూపిస్తారా అని దాని మీద కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో పలు ఆరోపణలు కానీ తర్వాత నాకు సంబంధం లేదని చెప్పి కూడా గతంలో కేసీఆర్ కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ నోటీసులు జారీ చేసి 160 కింద నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు రావాలని చెప్పి కూడా చెప్పడంతో కూడా అతను రావడం జరిగింది. వాటికి సంబంధించి విచారణ సమయంలోనే ఎవరెవరు స్టేట్మెంటు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, ఆ వాంగ్మూలం సంబంధించి కూడా వాళ్ళు ఏం చెప్పారని దాని మీద కూడా ఆ ఆధారాలను కూడా ముందు పెట్టి ఆ విచారణ కొనసాగించే అవకాశం ఉంది. విచారణ సమయంలో మరి కేసీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ఈ రికార్డ్ చేసిన తర్వాతనే ఛార్జ్షీట్లో పొందుపరుస్తారు. ఆ పొందుపరిచిన తర్వాతనే అదనపుగా మరొక ఛార్జ్షీట్కి సంబంధించి కూడా వేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఇటు వివిధ రాజకీయ నేతలకు సంబంధించి కానీ వివిధ రాజకీయ నేతలతో పాటు పారిశ్రామికవేత్తలు తర్వాత జర్నలిస్టులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకున్నారు. రికార్డులో భాగంగా అందరూ దాదాపు 200కు పైగా కూడా వారి స్టేట్మెంట్లు అయితే ప్రస్తుతం అధికారులు అయితే రికార్డ్ చేశారు. కాబట్టి దానికి సంబంధించిన వారిని కూడా ఒక ఫార్మేట్ పద్ధతిలో మొదటి ఛార్జ్ షీట్తో పాటు తర్వాత అదనపు ఛార్జ్ షీట్ ఇటు దీంట్లో ప్రభాకరరావు చెప్పిన వివరాలు తర్వాత అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు చెప్పిన వివరాలు తర్వాత వివిధ రాజకీయ పార్టీ నేతలు చెప్పిన వివరాలతో పాటు పారిశ్రామికవేత్తలు బాధితులు సాక్షులుగా ఉన్న తర్వాత బీఆర్ఎస్ సంబంధించి కూడా కొంతమంది మాజీ మంత్రులుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ తర్వాత సంతోష్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు అతని తండ్రి కొండలరావు కూడా ఈ విచారణ కొనసాగింది. కాబట్టి విచారణలకు సంబంధించి కూడా ఎలాంటి విచారణ కొనసాగిస్తారు, విచారణకు సంబంధించి కూడా దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అధికారులు అయితే తీసుకునే అవకాశం ఉంది. సిట్ మొదటగా అంటే ఈరోజు కేసీఆర్కి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం పైన కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ రాజకీయ పార్టీలో వారు చేస్తున్న ఆరోపణలతో పాటు కొన్ని ఆధారాలు కూడా సిట్ అధికారులు గుర్తించి దాదాపు 600 మందికి పైగా కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించి ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ల వివరాలను సేకరించి వారి నెంబర్లను సేకరించి తర్వాత వారికి నోటీసులు జారీ చేసి ఒక్కొక్కరిని కూడా జూబ్లీస్లోని ఏసీపీ కార్యాలయానికి రావాలి, విచారణకు రావాలి. ఆ సమయంలో మీరు అంటే ఎక్కడికి ఏ విధంగా గుర్తుపట్టారో మీరు ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి ఎలా చెప్పగలుగుతారని చెప్పి కూడా వారిని బాధితులు కానీ కొంతమంది సాక్షులను కూడా వారి వివరాలను అయితే సిట్ అధికారులు అయితే సేకరించారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పటికే దాదాపు ఈ కేసు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుంది. ఈసారి కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా తుది విచారణ కొనసాగించే అవకాశం అయితే సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. కేసీఆర్ తర్వాత ఛార్జ్షీట్ పూర్తి చేసి దీన్ని కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం అన్ని వివరాలు అయితే ఆధారాలకు సంబంధించి కూడా ఇంకా అన్ని వివరాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు మన ప్రతినిధి నాగార్జున అందిస్తారు. దీనికి సంబంధించి అంటే ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఇక్కడ పోలీస్ బందోబస్తు కానీ తర్వాత కేసు విచారణకు సంబంధించి కానీ మరికొన్ని విషయాలు అయితే వెళ్లించే ప్రయత్నం అయితే నాగార్జున చేస్తారు. థ్యాంక్ యూ రమేష్. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. సో ఆయన విచారణ అంతా ప్రస్తుతం విజయ్ కుమార్ నేతృత్వంలో కొనసాగుతుంది. ఈ కేసులో సిట్ అధికారులు కీలకంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎస్బీ జాయింట్ సిపిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ అంతా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ల ఆధారంగానే ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ప్రారంభమవుతుంది. అసలు ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ కేసు సంబంధించి మొదటి నుంచి ఒకసారి మనం గమనిస్తే
కనుక 2024 మార్చి 10వ తేదీన ఈ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అక్కడ ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఉన్నటువంటి అదనపు ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తమ కార్యాలయంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కొన్ని కనిపించడం లేదు, కొన్ని సీసీటీవీ కెమెరాలు కూడా బంద్ చేసి ఉన్నాయి. సో ఈ కేసులో అప్పుడు ప్రణీత్రావు మీద అనుమానం అని చెప్పేసి కేసు పంజాగుట్టలో నమోదైంది. ఆ తర్వాత నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా అప్పుడు ప్రణీత్రావుని కేసులో మొదటిగా అరెస్ట్ చేశారు. అనంతరం వరుసగా భుజంగరావు, తర్వాత రాధాకిషన్ రావు, అప్పుడు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావు, ఇతర వ్యక్తులను కూడా మొత్తం 4 అధికారులని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం ఈ కేసులో ఒక్కొక్కరిని కస్టడీలో తీసుకుని విచారించే టైంలో తాము ప్రభాకర్ రావు చెప్పినటువంటి విషయాలు మేము ఫాలో అయ్యామంటే అప్పుడు ఎస్ఐబి చీఫ్ అంటే ఈ కేసులో ఈ టెర్రరిస్ట్ అంటే మామూలుగా ప్రతి స్టేట్లో ఎస్ఐబికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ ఉంటుంది, స్పెషల్ ఇది టెర్రరిస్టులు ఇతర అసాంఘిక శక్తులకు సంబంధించిన దాంట్లో వాళ్ళంతా కూడా ఒక నిఘా పెడుతూ ఉంటారు. సో అందుకోసం పనిచేస్తూ ఉంటుంది. దీనికంతా ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. కానీ ఈ రివ్యూ కమిటీలో వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అతనితో పాటుగా బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల మీద నిఘా పెట్టారు. వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారు. వాళ్ళు ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నారు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే విధంగా తాము పనిచేశామని అప్పుడు అరెస్ట్ అయిన అధికారులు చెప్పారు. రెగ్యులర్గా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పుడు కేసీఆర్ నివాసం ఉండేటువంటి ప్రగతి భవన్కి వెళ్ళొస్తుండేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రణీత్ రావుకు చెప్పాడు. ప్రణీత్ రావు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని మాకు చెప్పారు. దాని ఆధారంగా మేము పొలిటికల్ లీడర్స్కి డబ్బు ఎటు నుంచి ఎట్టిపోతుందనే దానిపై మేము నిఘా పెట్టి వాళ్ళ మీద పట్టుకున్నాము. ఈ డబ్బునన్నింటినీ కూడా హవాలా రూపంలో చూపించామని చెప్పేసి ఎన్నికల కమిషన్కి అనుమానం రాకుండా వాళ్ళు చెప్పారు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు తిరుపతి చెప్పారు. సో వరుసగా ఈ కేసు అన్నింటిలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అతన్ని ప్రభాకర్ రావుని చేర్చారు. తర్వాత A6గా ఒక ఛానల్ ఎండీని చేర్చారు. సో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నప్పటి నుంచి కూడా మధ్యలో కొంత స్తబ్దుగా ఉంది. అప్పుడు ఎందుకు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడం, ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడికి తప్పించడానికి దాదాపు పోలీసులు అన్ని అస్త్రాలు కూడా ప్రయత్నించారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఆయన్ని ఇక్కడికి రప్పించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్ విచారణ చేశారు. తర్వాత సజ్జనార్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటైంది 8 మంది సభ్యులతోటి. ఎప్పుడైతే సిట్ ఏర్పాటైందో వరుసగా ఈ కేసులో దూకుడు పెంచుకుంది. మొత్తం 618 మంది ఫోన్లని కేవలం అప్పుడు బీఆర్ఎస్ ఎన్నికల టైంలో ట్యాప్ చేశారు బీఆర్ఎస్ హయాంలో అని చెప్పేసి గుర్తించారు. 618 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిట్ విచారించింది, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. తర్వాత కొంతమంది పొలిటికల్ లీడర్స్ 160 CRPC ఇచ్చి రికార్డ్ చేసింది. రీసెంట్గా కేటీఆర్ని విచారించింది, హరీష్ రావు, తర్వాత మాజీ ఎంపీ సంతోష్ కుమార్ని విచారించింది. తర్వాత ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా విచారించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ అన్నింటినీ కూడా వీడియోగ్రఫీ చేశారు. అయితే ప్రతి విషయంలో అప్పుడు అరెస్ట్ అయినటువంటి అధికారులు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పనిచేసాం. అప్పుడు బీఆర్ఎస్ సుప్రీం చెప్పిన విషయాలని ప్రభాకర్ రావు మాకు చెప్పారని చెప్పారు. సో ఆ బీఆర్ఎస్ సుప్రీం ఎవరు అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అప్పుడు సుప్రీం ఎవరున్నారు, అప్పుడు కేసీఆర్కి సంబంధించిన దాంట్లో ఈ విషయాలన్నీ ఆయనకి తెలుసా అనే దానిపై ప్రధానంగా ఈరోజు ఈ విచారణలో భాగం కానుంది. ముఖ్యంగా అప్పుడు ప్రభాకర్ రావుని అతను సర్వీస్ అయిపోయినా సరే మరొకసారి అతను నియమించడం, తర్వాత రెగ్యులర్గా అతను మీకు ప్రగతి భవన్కి మీరుండే నివాసం వద్దకు వచ్చి ఆయన మీకు ఏం చెప్పారు, మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు దానిపై కూడా విచారణ జరగనుంది. దాంతోపాటుగా ఆయన పునర్నియామకానికి సంబంధించినటువంటి సంతకం చేసిన కేసు నోట్ ఫైల్కి సంబంధించిన దాంట్లో కూడా విచారణకు రానుంది. సో అప్పుడు బీఆర్ఎస్ కేవలం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కాకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారనేది ప్రధానంగా సిట్ గుర్తించింది. ఆ స్టేట్మెంట్లు కూడా అదే నమోదు చేసింది. సో దీని మీద కూడా ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. మీరు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారా, రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరెవరి మీద ట్యాప్ చేయమని చెప్పారు, అప్పుడు మీ పరిధి దాటి కేవలం మావోయిస్టులు టెర్రరిస్టులు కాకుండా పరిధి దాటి రాజకీయ నేతలు అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న మీద కూడా నిఘా పెట్టడం, వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేసి వాళ్ళ డబ్బులు ఆర్థిక మూలాలు వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎలక్షన్ సమయంలో సీజ్ చేయడానికి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి అధికారాలు వచ్చాయి, సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి సమాచారం ఉందనే దానిపై ఈ 160 CRPC కింద నోటీసు కింద విచారణ చేయనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. సో ఈ కేసీఆర్ విచారణకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఈ టీం అంతా కూడా విజయ్ కుమార్ లీడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ సిట్లో ఉన్నటువంటి మరికొంత సభ్యులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. సో సాయంత్రం 7-7:30 వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నందినగర్లో ఉన్నటువంటి నివాసం వద్ద కేవలం మీడియా పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు.
కేవలం కేసీఆర్ వెహికల్ మాత్రం లోపల చేశారు. లోపల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే ఉన్నారు. లోపల ఇంకెవరూ కూడా ఎలో చేయలేదు. తలసాని శ్రీనివాసరావు యాదవ్ కూడా ఇక్కడి నుంచి పంపించారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉండనిచ్చారు. తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఆయన్ని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. విచారణ అంతా కూడా అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ అంతా కూడా సంతకం చేయించుకుని తర్వాత వీడియోగ్రఫీ కూడా చేయనున్నారు. త్వరలో ఈ కేసులో ఆల్రెడీ దాదాపు విచారణ అంతా పూర్తి ఒక చివరికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంట్లో త్వరలో ఒక ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయనున్నారు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఆల్రెడీ 4 నిందితులకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ని ఆల్రెడీ ఫైల్ చేశారు. సో మరికొన్ని రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అంటే అనుబంధ ఛార్జ్ షీట్ ని కోర్టులో ప్రవేశపెడితే దీని మీద ఒక ట్రయల్ జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరికొద్దిసేపట్లో అతని స్టేట్మెంట్ ఒక్కొక్క ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు. వీటన్నిటి కూడా వీడియోగ్రఫీ చేసి త్వరలో ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది కేసీఆర్ విచారణకు సంబంధించిన తాజా అప్డేట్. ఓటు ధన్యవాదాలు నాగార్జున. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారిస్తుంది. 2 రోజుల క్రితం సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరే ముందు ఫామ్ హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్పై గులాబీ పూల వర్షం కురిపించారు. దారి పొడవునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకునే సమయానికి అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అంతకుముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను విచారించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ వాగ్మూలాలు నమోదు చేసుకునేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఆడియో, వీడియో పరికరాలను అమర్చుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర కుటుంబ సభ్యులు నందినగర్ నివాసంలోనే ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఆధారాల ధ్వంసంపై తొలుత ప్రారంభమైన దర్యాప్తు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లింది. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారులెవరూ తేల్చే ప్రయత్నాల్లో ఉన్న సిట్ అధికారులు నిందితుల నుంచి ఇప్పటికే సేకరించిన వాగ్మూలాలను కేసీఆర్ ముందుంచి వివరాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జనవరి 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు.